అమ్మయ్యా, వీడు ఇంకా రాలేదు. కాసేపు కూర్చోవచ్చు ఇక్కడ. ఇవాళ వీడు ఆఫీస్ రాకపోతే బాగుండు. హాయ్ రా. చకిత, చకిత, చెప్పా. ఏ పొద్దు పొద్దునే ఎంత అయింది, ఇట్లా ఇసుక్కుంటుంది. అయినా మన ఫేవరెట్ కీర్తి ఉంది కదా. హాయ్ కీర్తి. హాయ్. నైస్ డ్రెస్. థ్యాంక్ యూ. నైట్ ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా? బుద్ధుందా? ఆడపిల్లల్ని అడిగే క్వశ్చనా అది? నైట్ ఆడపిల్లలకి ప్లాన్స్ ఏముంటాయి? తిన్నామా పడుకున్నామా అంతే. కాదు, నాదొర ప్లాన్ ఉంది, వింటానంటే చెప్తా. ఏంటో చెప్పి చావు. నువ్వు వస్తానంటే పబ్కి తీసుకెళ్తా. పబ్బుకా? నేను రాను. ప్లీజ్ రా. చెప్పాను కదా నేను రాను. రావచ్చు కదా ఒకసారి. నీ ఫేవరెట్ మెహందీ పెట్టిస్తా. పబ్బులో మెహందీయా? ఆ, ఈడు మారడు. రావచ్చుగా. రానంటే? రై, ఎందుకరా నువ్వు ఆఫీస్కి వచ్చేది? యారా 10 నిమిషాలు కూడా సుఖపడినవా? సుఖపడించాలి గాని నీ చైర్లో పో. సర్లే. పో. ఛా, సుఖపడతాడంట జాబ్ చేయడం మానేసి. దీన్ని ఎలాగైనా పబ్కి తీసుకెళ్ళాలి ఈరోజు. మూసుకొని పని చేయి. ఏంటేడు? కీర్తి, పబ్బుకి ఎలానూ రావు, లంచ్కైనా రావచ్చుగా. ఆ? ఎలకల మందైనా తింటాను కానీ లంచ్కి మాత్రం రాను. అబ్బో. రే నవ్వింది చాలరా, నువ్వైనా వస్తావా కనీసం లంచ్కి? వస్తున్నా. బాక్స్ బా, అంతకా ఇది అన్నిసార్లు కాల్ చేసింది. రే ఏమైందిరా? ఏం లేదురా, నేను బాక్స్ మర్చిపోయాను, నువ్వు వెళ్ళు. చూడు ఎంత ఉందో, సరిపోద్దురా. పర్లేదు వెళ్ళరా. రారా తిందాంరా. వస్తున్నావు. ఏం తెచ్చావురా? స్పెషల్ ఏంటి ఇవాళ? ఏం పెట్టుంటది చూడు. ఏంటి ఇలా నవ్వుతుందేంటి? నా కొంపు తీయడానికి దీన్ని పుట్టింటోళ్ళు వచ్చారేంటి? ఇది ఇంత గట్టిగా నవ్వదే, ఎప్పుడు ఏడుపు ముఖం పెట్టుకుని ఉంటది. ఎవ్వరు లేరు. అమ్మయ్యా, రాలేదులే. ఏమే నిన్నేనే. వినపడలేదు. ఎక్కడి నుంచే కదా పిలుస్తున్నాను, వినపడలేదా? అయినా ప్రతిరోజు చెప్పాలా లంచ్ బాక్స్ బ్యాగ్లో పెట్టమని? గుర్తుండదా? నేను పిలిస్తే మీకు ఎలా వినపడదో నాకు అలానే గుర్తుండదు. అంటే కావాలనే బాక్స్ పెట్టలేదు కదా నువ్వు? కావాలనే పెట్టకుంటే మళ్ళీ అన్నిసార్లు కాల్ చేసేదాన్నా? నువ్వు ఎంత గట్టిగా నవ్వుతుంటే మీ అమ్మ మీ నాన్నకు ఫోన్ చేద్దాం అనుకున్నా, ఇనప గొలుసులు తీసుకురమ్మని. నువ్వేది మెల్లగా చేయలేవా? గట్టిగా పాడడం, గట్టిగా నవ్వటం. నీ
హా, ఆ కమెడియన్ని చూస్తే అచ్చం మీలానే అనిపిస్తున్నాడు. ఆ నవ్వు, వాళ్ళకం నడక, అందుకే నవ్వు వస్తుంది. అంటే నేను కమిడియన్నా? భర్త ఎలాంటి వాడైనా ఎలా ఉన్నా నా మొగుడు హీరో అనే చెప్పుకోవాలి. చెప్పుకునేటప్పుడు ఎలాగో తప్పదు కదండి అబద్ధాలు చెప్పడం. ఇప్పుడెవరూ లేరు కదా, ఇప్పుడైనా నిజాలు మాట్లాడుకుందాం కదండి. ఆ? అయినా నేను హీరోని కాదా? నవ్వితే నవ్వాను అంటారు కానీ మీరు మాట్లాడితే ఇంట్రోవర్టులు కూడా ఇల్లెక్కి నవ్వుతారు. పెళ్ళికి ముందు హీరోలో ఉన్నానన్నావు కదే. ఇలాంటి లైవ్ జోకులు వెయ్యకండి. ముఖం పగిలిపోద్దు చూడు, ఏదో దోసకాయ ముఖం తగ్గింది. హ్మ్. అయినా రోజంతా గుడ్డులా కష్టపడి ఇంటికి వచ్చిన మనిషిని ఎలా చూసుకోవాలో కూడా నేర్పించలేదా నీ అమ్మ బాబు? మళ్ళీ నా మీదే జోకులు. కష్టం తెలియకుండా కూర్చోబెట్టి పోషిస్తున్నా కదా, ఆ మాత్రం జోకులు వేస్తావులే.